వెల్కమ్ టు MK7 టీవీ. గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వేలాది పెళ్లిళ్లు జరిగాయి. అయితే గత ప్రభుత్వం పెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు సమయానికి చెక్కులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారి ఆత్మకి విరుద్ధంగా నేడు పరిపాలన సాగుతోందా? ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిపాలన లేక వ్యక్తిగత రాజ్యాంగమా అన్న సందేహం కలుగుతుంది. మంజూరైన చెక్కులను రాజకీయ మెప్పు కోసం నిలిపివేయడం చట్ట విరుద్ధం, హేమమైన చర్య. అంబేద్కర్ గారి రాజ్యాంగానికి గౌరవం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం పథకాలని వెంటనే అమలు చేయాలి. ఈ చెక్కులు 6 నెలల క్రితమే అందించి ఉంటే లబ్ధిదారులు అధిక వడ్డీకి అప్పులు తీసుకునే పరిస్థితి రాకపోయేది. ప్రస్తుతం 2-3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకొని పెళ్లిళ్లు నిర్వహించిన కుటుంబాలు ఒక్కో కుటుంబం 12,000 నుంచి 15,000 వరకు అదనపు భారాన్ని భరిస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,116 రూపాయలు మంజూరైన 6 నెలలుగా లబ్ధిదారులకు అందకపోవడం అత్యంత గత సంవత్సర కాలం నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకొని గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, గిరిజనులకు, హరిజనులకు అందరూ కూడా ప్రతి కుటుంబంలో ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ పిత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందా ఈ మహేశ్వరం నియోజకవర్గంలో, లేదంటే రేవంత్ రెడ్డి రాసినటువంటి రాజ్యాంగం నడుస్తుందో మనకు అర్థం కాలేని పరిస్థితి ఉన్నది. గ్రామాలలో పెళ్లిళ్ళు చేసి సంవత్సర కాలం నుండి మరి కళ్యాణ లక్ష్మి వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే 6 నెలల కింద వచ్చినటువంటి చెక్కులు ఎవరు మెప్పు కోసం, ఎవరు బాని కోసం మీరు ఈరోజు చెక్కులు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తారో మీరు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కందుకూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లోని సర్పంచులందరూ కూడా వాళ్ళందరూ ప్రతిరోజు సర్పంచుల దగ్గరకు వచ్చి ఏమైంది, మా కళ్యాణ లక్ష్మిలో వచ్చి సంవత్సరం కింద అప్లై చేసినాం, రేటు వరకు వస్తలేవని చెప్పేసి వాళ్ళను ప్రాధేయపడుతుంటే మనసు ఊకోదాలగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చే వరకు మనమంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వెన్నంటూ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉక్కుమైలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని చూసి ఓర్వలేక, ఆమెను ఏమి చేయలేక ఈరోజు కొత్త రాజ్యాంగం రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి రాజ్యాంగంలో బద్దంగా మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో అది చట్టరీత్యా నేరం, అది చట్టరీత్యా ఈ యొక్క చర్య హేయమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజ్యాంగం కింది నుండి పై వరకు ఒక రకమైనటువంటి అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద మీకు గౌరవం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు కానీ ఇవి ప్రవేశపెట్టాల్సిందిగా మీ అందరినీ కూడా డిమాండ్ చేస్తూ అధికారులకు ఈ యొక్క కందుకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. పథకాలు ప్రజల కోసం, పథకాలు వాళ్ళ అవసరం తీర్చడం కోసం మాత్రమే కానీ మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఇవ్వడానికి కాదు. ఈరోజు మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఇవే చెక్కులు 6 నెలల కింద ఇచ్చినుంటే ఒక్కొక్క కుటుంబానికి 12-15 వేల రూపాయల మితి తప్పుతుండే. ఈ కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్న 1-2 నెలల మరి వస్తుంటుండే. దాన్ని చూసుకొని పక్కన తనకు ఉన్నటువంటి బంధువర్గం కావచ్చు, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, 2 రూపాయలకో 3 రూపాయలకో మితికి తెచ్చుకొని పెళ్లిళ్ళు చేస్తే ఈరోజు 6-7 నెలలైనా కూడా మరి అవి ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మీ వల్ల మీరు చెప్పినటువంటి తులం బంగారం ఎట్లా ఇస్తలేరు, ఈ 1,00,000 రూపాయల 1,116,000 మీ మితి ఓను వాళ్ళకు 70-80 వేలు కూడా వస్తలేవు. దాంతోపాటు మండలంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా మండలానికి ఇప్పటికీ ఒక 20-30 సార్లు మరి తిరిగితే వాళ్ళ యొక్క ఆ రోజు వాళ్ళ కూలీలు తిరిగితే ఎంత వృధా అవుతుందో మీరు అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం లోపల లబ్ధిదారులకు కూడా ఒకవేళ చెక్కులు ఇవ్వనట్లయితే ఖచ్చితంగా ఈ వారం మళ్ళొచ్చే వారంలో లబ్ధిదారులతో కలుపుకొని కందుకూరు మండలంలో ఉన్నటువంటి అందరినీ కూడా మరి ఈ యొక్క ఆర్డీఓ ఆఫీసులు దిగ్బంధం చేద్దామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం.